పరుచుకున్నాం. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో, ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో, పూర్ణ మనసు పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావే, ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావే అయ్యా, ఇంతవరకు ఆదుకున్నావే. పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ప్రైజ్ ది లార్డ్. నేటి మన అంశము ఆత్మ రక్షణ. ఈ ఆత్మరక్షణ కొరకే దేవుడు మనకి పిలుపునిస్తున్నాడు. పాత నిబంధనలో సృష్టికర్త అయిన తండ్రి అయిన యెహోవా దేవుడు మనకి పిలుపును ఇస్తున్నాడు. భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి, నేనే దేవుడు మరి ఏ దేవుడను. కాబట్టి ఈ రక్షణ తండ్రి అయిన దేవుడు ఎవరి ద్వారా ఇస్తున్నాడట? కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా. అపోస్తలుల కార్యం 4:12 ఈ నామమునే మన రక్షణ, మరి ఏ నామము రక్షణ లేదు. అందుకనే యేసుక్రీస్తు వారు మానవుడిగా ఈ లోకమునకు వచ్చి ఉన్నాడు. మత్తయి 1:21 ఆమె ఒక కుమారుణ్ణి కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించిన కనుక ఆయనకి యేసు అని. కాబట్టి యేసుక్రీస్తు వారు వచ్చింది ఎవరిని రక్షించటానికి? మానవులను తమ పాపములో ఉన్న మనుషులను రక్షించడానికి వచ్చాడు. యేసు ప్రభు ఇస్తున్న రక్షణ శరీర రక్షణ కాదు, ఆత్మరక్షణ. ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరులారా, దేవుని మాటలు ఒకసారి గమనించండి. యేసుక్రీస్తు వారు మనుషులకు ఇచ్చే రక్షణ ఆత్మరక్షణ. ఎందుకనగా శరీరము కేవలము నిష్ప్రయోజనమే, ఆత్మ జీవింప చేయుచున్నది. యోహాను సువార్తలో ఈ మాటలు వ్రాయబడ్డాయి. మన శరీరములో ఆత్మ ఉన్నది. యోహాను సువార్త 6:63 యోహాను సువార్త 6:63 ఆత్మీయ జీవింప చేయుచున్నది, శరీరం కేవలము. కాబట్టి పిల్లరా, యేసుక్రీస్తు వారు మానవుడిగా వచ్చింది శరీరం రక్షించడానికి కాదు, ఆత్మను రక్షించుట కొరకే. అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అంటాడు, నేను నీతిమంతులను పిలవరాలేదు కానీ పాపులను. అది కాబట్టి 99 నీతిమంతుల కంటే ఒక్క పాపి రక్షించబడితే దేవునికి ఎంతో పరలోకములో సంతోషం. కాబట్టి ఏ ఒక్కరు కూడా నశించుట తండ్రి చిత్తము కాదు. ఈ భూమి మీద ఉన్న 7 ఖండాల్లో ఉన్న మానవులందరూ
భూదిగంతంలో నివాసులందరికీ దేవుడు పిలుపునిస్తున్నాడు. యేసుక్రీస్తు వారు మానవుడిగా ఈ లోకానికి వచ్చి ఆయన వారిని రక్షిస్తూ ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు మాత్రమే ఆయన పాపములను క్షమించగలడు. ఆయన మాత్రమే మానవులకు ఆత్మరక్షణ ఇవ్వగలడు. ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనకొచ్చే శరీర సంబంధించిన రోగాల కొరకు మనం బాధపడుతుంటాం. కానీ యేసుక్రీస్తు వారు ఆ శరీరాలకు వచ్చే రోగం కాదు, కానీ ఆత్మ నశించిపోతున్న కొరకు యేసు ప్రభుడు అంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ప్రభు అన్నాడు, ఆయన పాపులను పిలవచ్చాడు, ఆయన మనలను రక్షించడానికి లోకానికి వచ్చి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ధనవంతుడు లాజరు చనిపోయినప్పుడు ధనవంతుడు పాతాళములో యాతన అతని కేకలే వేస్తున్నాడు. మరి శరీరం లేదుగా, మరి కేకలు ఎలా వేస్తున్నాడు? ఆత్మ. కాబట్టి పిల్లారా, ఆత్మకి కేకలు ఉన్నాయి. శరీరానికి ఎలాంటి బాధ ఉందో ఆత్మకి అదే బాధ ఉన్నదే. కాబట్టి రేపు మానవులు మారు మనసు పొందిన వారు, యేసు ప్రభువును నమ్మని వారు నిత్య నరకానికి పోవద్దురు. అందుకనే దేవుడు చివరగా మానవులకు మరొక అవకాశాన్ని ఇస్తున్నాడు.